ఆర్టీసీలో ఆటో డ్రైవర్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఫ్రీ బస్ అమలు పునఃపరిశీలించాలి. డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారకానగర్ జంక్షన్ లో ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఫ్రీ ప్రయాణ సౌకర్యం కల్పించింది. దానివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్నాయ ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఎప్పటికే పెరిగిన డీజిల్, పెట్రోలు, జరిమానాలు కుటుంబాన్ని పెంచలేక, ఇళ్లకు కట్టలేక, ఆటోలు చేసిన అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్న ఆటో డ్రైవర్లకు పోటీగా గత ప్రభుత్వం ఏదైతే ఓలా రాపిడ్ వాహనాలు పెట్టింది, దానివల్ల ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆటో నడిపిన జీవనం గడవట్లేదు. ఇలాంటి పరిస్థితిలో ఆగస్టు 15 నుంచి ఈ ఫ్రీ బస్సు ఆ మహిళలకు ఇవ్వడం వల్ల ఉన్న ఆదాయం కూడా కోల్పోయి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఆటో కార్మికులు ఉన్నారు. కాబట్టి ఈ ఆటో కార్మికులను ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వాహన మిత్ర 15,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని, జీవో నెంబర్ 2731 రద్దు చేయాలని, డీజిల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 50% తగ్గించాలని చెప్పి ఆర్టీసీలో 35,000 మంది ఉద్యోగాలు కావాలని చెప్తున్నారు. ఆ ఉద్యోగాలు ఆటో కార్మికులకి ఇచ్చి వారి కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి దిగుతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపించాలి. ఫ్రీ బస్సు వల్ల ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఆదాయం చూపించాలి. ఫ్రీ బస్సు వల్ల ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ఆదాయం ప్రత్యామ్నాయ ఆదాయం ఇవ్వాలి. వాహన మిత్ర 15,000 వెంటనే ఇవ్వాలి. వాహన మిత్ర 15,000 వెంటనే ఇవ్వాలి. రోడ్డు 31 రద్దు చేయాలి. రోడ్డు 31 రద్దు చేయాలి. ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లు ప్రత్యామ్నాయం చూపించాలి. ఫ్రీ బస్సు వల్ల నష్టాలి. ఫ్రీ బస్సు పేరుతో ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్సు పేరుతో ఆటో డ్రైవర్లు కొడుకులు కొట్టొద్దు. ఆటో డ్రైవర్ల కొడుకులు కొట్టే ఫ్రీ బస్సు పై పునరాలోచన చేయాలి. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి. ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లు ప్రభుత్వం ఆదుకోవాలి. ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లు ప్రభుత్వం ఆదుకోవాలి. డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, కారు డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి. కారు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, జీప్ డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. ఫ్రీ బస్ పేరుతో ఆటో డ్రైవర్ల కొడుకులు కొట్టొద్దు. ఫ్రీ బస్ పేరుతో ఆటో డ్రైవర్ల కొడుకులు కొట్టొద్దు. ఫ్రీ బస్ పేరుతో ఆటో డ్రైవర్ల కొడుకులు కొట్టొద్దు. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఆదాయం చూపించాలి. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఆదాయం చూపించాలి. ఆర్టీసీలో ఆటో డ్రైవర్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆర్టీసీలో ఆటో డ్రైవర్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆర్టీసీలో ఆటో డ్రైవర్లకు ఉద్యోగాలు ఇవ్వాలి.